నిన్ననా మొత్తం అంటే ఏదైనా కూడా నిజం గడప దాటక ముందు అబద్ధం ప్రపంచం మొత్తం తిప్పుకుంటూ వస్తుంది. కొన్ని రోజుల నుంచి కాళేశ్వరం మీద విపరీతమైనటువంటి కుట్రలు కుతంత్రాలు అవన్నీ జరిగిన తర్వాత నేను ఎన్డీఎస్సీకి సంబంధించిన ఒక ప్రతినిధి ఒక మెయిల్ పెట్టింది. అంటే మాకు లిఫ్ట్ చేసుకోవడంలో మాకు ఎలాంటి అభ్యంతరం అయితే లేదు, మా పరిధి కేవలం డ్యామ్ సేఫ్టీ వరకే మా పరిధి అని చెప్పేసి ఒక మెయిల్ వచ్చింది. మెయిల్ కూడా బాగా వైరల్ అవుతా ఉంది. ఇన్ని రోజులు లిఫ్ట్ చేస్తే ఎక్కడ కూలిపోతే బుంగలు పడ్డాయి అని చెప్పేసి అన్నదానికి ఒక చెంపపెట్ట అనుకోవచ్చా ఇది? నీకు నేను ఇటీవల ఒక లెటర్ పెట్టిన, ఇది రేవంత్ రెడ్డి గారు మూసీ గారి కోసం లోన్ పెట్టిండ్రు. లోన్ పెడితే నేను వాళ్ళు ఫిలిపియన్స్ కంపెనీ ఏడీబీ 4,000 కోట్లు ఇచ్చిందంటే మీరు ఎట్లా ఇస్తారని పెట్టి నాకు కూడా మెయిల్ వచ్చింది, అన్నీ వైరల్ చేయొచ్చు. Non-performing asset దీనికి నీకు ఎట్లా పైసలు వస్తాయి, నీకు ఎట్లా కడతారని చెప్పిన. మనం ఎంత మాట్లాడుకున్నా, ఎంత జాకీలు లేపినా కానీ మన పైసలకి వెళ్తే దాన్ని జాదాల్సింది తెల్లేనుకు జాదినట్టు. ఇవి మన శక్తికి మించినాయి బ్రదర్. ఇవి మనతో ఐఐటి కాదు. మనం ఏమున్నా కానీ ఫ్రీగా అంటే ఖర్చు కాకుండా నీళ్లు పోయే మార్గం మనం ఆలోచించుకోవాలి. గ్రావిటీ, అదే గ్రావిటీ పైన ఆధారపడాలి. అన్న ఇప్పుడు డక్కన్ పీఠభూమి లాంటి తెలంగాణలో గ్రావిటీతో నీళ్లు సాధ్యమా? ఏది ఇక్కడ ఇప్పుడు మెదక్కు తీసుకురావాలన్నా, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా అంటే అట్లాంటి జిల్లా తీసుకురావాలంటే దదర్ దాన్ని ఆలోచన చేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిండ్రు. యాక్చువల్గా 20,000 30 కాకపోతే ఒక 2,000 ఎకరాలకు తక్కువ వచ్చేది. అప్పుడు మహారాష్ట్ర నుంచి 2,000 ఎకరాలు తక్కువ వచ్చేది, 2-3 ఎకరాలు తక్కువ వచ్చేది. కానీ మనం ఇంకో 2,000 ఎకరాలు పెంచుకోనిక అని చెప్పి ఇవాళ ఇంత పెద్ద గుడిబంధం తీసుకొచ్చుకొని ఎత్తి మీద పెట్టుకున్నాం. అది మనకు ఎట్లా సాధ్యమవుతుంది రేపు? ఈ బ్రదర్ ఇవాళ కాటన్ ద్వారా ఒక డ్యామ్ కట్టిండు, అర్థమైందా? ఇవాళకి అది ఎందుకు బతుకుందా అనుకుంటున్నావు? ఒక నాగార్జున సాగర్ నెహ్రూ పీరియడ్ కట్టి ఇవాళకి ఎందుకు బతుకుందా అనుకుంటున్నావు? దాని మీద ఇన్వెస్ట్మెంట్ లేదు కదా అది. అదేందా? తక్కువ ఇన్వెస్ట్మెంట్ కదా, ఎక్కువ ఇటుకి నిలబెట్ట. మన ఆలోచన ఎప్పుడు అట్నే ఉండాలి. లాంగ్ స్టాండింగ్లా మనం పెట్టుబడి లేకుంటే ఇది నడుస్తుందా బ్రదర్? ఎప్పుడైనా లీడర్ ఎవడైతాడు అని అంటే ఇవాళ మన విజయ్ని చూసి నేర్చుకోవాలి. ఎంత సీనియర్ అయినా సార్ విజయ్ని చూసి మనం నేర్చుకోవాలి బ్రదర్. ది నేషన్స్ టు లర్న్. ఆయన విద్యకు వైద్యానికి దాని తర్వాత వేరే ఇంటికి ఇస్తున్నాం. మన దగ్గర నిర్మాణాలు అంటే చాలా ప్రేమ. నిర్మాణాలకి కమిషన్లు వస్తాయి కాబట్టి నేను కడతా, ఫ్యూచర్ సిటీ కడతా. ఎవడు కడతాడు? నేను అది కడతా ఇది కడతా. కట్టుడు ఎందుకు నీకు? బతుకులు కట్టరా అయ్యా, బతుకులు కూల్చుడా. అర్థమైందా? నువ్వు నిర్మాణాలు ఎవడు కట్టమంటావు? నేను నిర్మాణాలు RRR రోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీలు ఎవడు కట్టమంటాడు? మిమ్మల్ని అప్పులు చేసి నన్ను ఎత్తి మీద ఎందుకు పెడుతుండ్రు? నన్ను ఎందుకు చంపుతుండ్రు మీరు? దట్ ఈస్ జంజీ. నన్ను చంపుతున్నా కాబట్టి అని నేను తిరుగుబడుతున్నా. బ్రదర్, ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నా. అర్థమైందా? ఈ మూమెంట్ నాకు ఎప్పుడు అరే కొట్లాడతలేరు, పోరా రోడ్డు ఎక్కుతలేరు, ఇన్ని స్కాములు జరుగుతున్నాయి, వెళ్తలేరు మామూలుగా వెళ్ళలే. నా కొడుకు మోడీ బయటకు వచ్చి సెల్ఫీ సొంత వీడియో తీసుకొని సెల్ఫీ ఒత్తుకొని మాట్లాడుకునే కాడికి తీసుకొచ్చింది ఇవాళ. అది గల్లీ దాకా వచ్చేసింది, హైదరాబాద్ రోడ్లకు వచ్చేసింది. అదేందా? ఎవరు బ్రదర్, రేపు దూత్ పాని కాబోతుంది. అందులో మీ పాత్ర, నా పాత్ర, మనందరి పాత్ర ఉండాలి. లేకుంటే మన పిల్లలు ఆగమైపోతుంది బ్రదర్. వాళ్ళ దోపిడి దొంగలు 1,00,000 కోట్లు ఉన్నాయి బ్రదర్. అర్థమైందా? ఇవాళ వచ్చే కాలంలో కాబోయేటోళ్ళు మన మంత్రులే, మన పిల్లలు. అర్థమైందా? మన ఎవరు ఏమున్నాయి, మనం సంపాదించి పెట్టినా, మన ఏం సంపాదించి మనం ఏం సంపాదించాం. కాబట్టి వాళ్ళకు మంచి వాతావరణం చెప్పాలంటే మన ఈ మూమెంట్ను సపోర్ట్ చేయాల్సిందే. అంతే, సీజేపీకి సపోర్ట్ చేయాల్సిందే. అంతే.